ఓం శాంతి 9/5/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితానికి శృంగారం. స్మృతి 1, 2 వృత్తి మరియు 3 దృష్టి యొక్క స్వచ్ఛత. ఈరోజు బాప్దాద బ్రాహ్మణ పిల్లలందరి శ్రేష్ట కర్మల రేఖను చూస్తున్నారు. ఈ కర్మల రేఖ ద్వారానే వర్తమానము మరియు భవిష్య అదృష్ట రేఖ గీయబడుతోంది. బ్రాహ్మణులందరి కర్మల రేఖను, కర్మల ఘాతను లేక కర్మల ఖాతాను, కర్మల రేఖ అనొచ్చు, కర్మల ఘాత అనొచ్చు, కర్మల ఖాతా అనొచ్చు, నేను చూస్తూ ఉన్నాను. మీరు భాగ్య విధాత అయినటువంటి తండ్రి, కర్మల గుహ్యగతి జ్ఞాత అయిన తండ్రి వారసత్వానికి అధికారులైన పిల్లలు. దానితో పాటు స్వయం విధాత అయిన బాప్దాదా పిల్లలందరికీ ఎటువంటి సువర్ణ అవకాశం ఇచ్చారు అంటే, మీరు విధాత పిల్లలైన కారణంగా ఎంత భాగ్యం తయారు చేసుకోవాలనుకుంటే, ఎంత ప్రాప్తి స్వరూపులుగా అవ్వాలి అనుకుంటే అంత అందరికీ సంపూర్ణ అధికారం ఉంది. అధికారం ఇవ్వడంలో నెంబర్ లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది, అనగా సంపూర్ణ ఫ్రీడమ్, స్వతంత్రత ఉంది. దానితో పాటు డ్రామా అనుసారంగా వరదాని సమయం సహయోగం కూడా ఉంది. అది కూడా అందరికీ సమానంగా ఉంది. అయినా ఇంతటి స్వర్ణిమ అవకాశం లభించిన అనంతమైన ప్రాప్తిని కూడా నంబర్ వారీగా హద్దులోకి తీసుకువచ్చేస్తారు. తండ్రి కూడా అనంతమైన వారు, వారసత్వం కూడా అనంతమైనదే, అధికారం కూడా అనంతమే. కానీ తీసుకునేవారు నంబర్ వారీగా అయిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సంక్షిప్తంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బుద్ధిలో స్వచ్ఛత లేదు, స్పష్టత లేదు, క్లియర్గా లేదు. రెండవది, ప్రతి అడుగులో అప్రమత్తంగా లేరు, అనగా జాగ్రత్తగా, కేర్ఫుల్గా లేరు. ఈ 2 కారణాల వలన స్వచ్ఛత లేదు, ఇంకొకటి అప్రమత్తంగా లేరు. ఈ కారణంగా నెంబర్ వారుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్వచ్ఛత. దీనినే పవిత్రత లేక మొదటి కామ వికారం పైన గెలుపు అని కూడా అంటారు. బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేసినప్పుడు మరి ఆ బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఆధారం అనండి, నవీనత అనండి, అలౌకికత అనండి, జీవిత శృంగారం అనండి, అది పవిత్రతయే. బ్రాహ్మణ జీవితంలోని ఛాలెంజే కామ వికారం పైన విజయం. అసంభవం నుండి సంభవాన్ని చేసి చూపించాల్సింది ఇదే. శ్రేష్ఠ జ్ఞానము మరియు శ్రేష్ఠ జ్ఞానదాతకు గుర్తు ఇదే. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులకు గుర్తుగా శిఖ, పిలక మరియు జంధ్యం, యజ్ఞోపవీతం ఉన్నాయో, అదేవిధంగా సత్యమైన మీ బ్రాహ్మణులకు గుర్తు పవిత్రత మరియు మర్యాదలు, జన్మకు లేక జీవితానికి గల గుర్తు. తండ్రినైతే సదా స్థిరంగా నిలిపి ఉంచుకోవాల్సి ఉంటుంది కదా. పవిత్రతకు ఆధారయుక్తమైన పాయింట్ స్మృతిలో పవిత్రత. స్మృతిలో నేను కేవలం ఆత్మనే కాదు, నేను శుద్ధ ఆత్మనే కాదు అంటే ఆత్మను కాదు అని కాదు, ఆత్మనే కాకుండా నేను శుద్ధ పవిత్ర ఆత్మను. ఆత్మ అనే శబ్దాన్ని అయితే అందరూ అంటారు, కానీ బ్రాహ్మణ్ ఆత్మను, నేను సదా శుద్ధ పవిత్రాత్మను, శ్రేష్ఠాత్మను, పూజ్యాత్మను, విశేషాత్మను. ఈ స్మృతికి కూడా పవిత్రతయే ఆధారమూర్తి. అయితే మొదటి ఆధారాన్ని గట్టిగా చేసుకున్నారా? ఈ కర్తవ్యం సదా స్మృతిలో ఉంటుందా? ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి కర్మలు స్వతహాగానే జరుగుతాయి. మొదటి స్మృతి స్వచ్ఛంగా ఉండాలి. దాని తర్వాత వృత్తి మరియు దృష్టి. వృత్తి భావము మరియు దృష్టి. ఎప్పుడైతే స్మృతిలో నేను పూజ్యాత్మను అనే పవిత్రత వచ్చేస్తుందో, అనగా నేను పూజ్యాత్మ అని అనుకుంటే వారి విశేష గాయనమేది,
సంపూర్ణ నిర్వికారులు, సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. ఇవే పూజ్యాత్మల క్వాలిఫికేషన్స్ అంటే యోగ్యతలు. వారు స్వతహాగానే స్వయాన్ని మరియు సర్వులను ఏ దృష్టితో చూస్తారు? అలౌకిక పరివారంలోని వారైనా లేక లౌకిక స్మృతిలో ఉండే ఆత్మలైన అందరి పట్ల పరమ పూజ్యులు లేదా పూజ్యులుగా తయారు చెయ్యాలి అనే దృష్టితో చూడాలి. అదే దృష్టిలో ఉండాలి. పూజ్యాత్మలు అనగా అలౌకిక పరివారానికి చెందిన ఆత్మల పట్ల ఒకవేళ అపవిత్ర దృష్టి ఏదైనా వెళ్ళినట్లయితే ఈ స్మృతి యొక్క ఫౌండేషన్ పునాది బలహీనంగా ఉన్నట్లు. అంతేకాక ఇది మహా 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 పాపం అవుతుంది. ఏ పూజ్య ఆత్మ పట్లైనా అపవిత్రత అనగా దైహిక దృష్టి అనగా ఈ దేహధారి చాలా మంచివాడు, ఈ టీచర్ చాలా మంచిది అనే దైహిక దేహ దృష్టి వెళ్తుంది. అయితే మంచితనము అంటే ఏంటి? మంచితనం అంటే ఉన్నతమైన స్మృతి మరియు ఉన్నతమైన దృష్టి. ఒకవేళ ఉన్నతత్వం లేకపోతే మంచితనం ఏముంది? ఇది కూడా బంగారు జింక వంటి మాయా రూపం. ఇది సేవ కాదు, యోగము కాదు. స్వయాన్ని మరియు సర్వులను వియోగులుగా విడిపోయే వారిగా తండ్రి నుండి చేసేందుకు ఆధారం అవుతుంది. ఈ విషయంపై పదే పదే అటెన్షన్ గమనం ఉంచండి. తండ్రి ద్వారా నిమిత్తంగా అయిన టీచర్లు లేక సేవలో సహయోగులుగా అయిన ఆత్మలు, అక్కయ్యలైనా అన్నయ్యలైనా సేవాధారి ఆత్మల సేవ యొక్క ముఖ్య లక్షణాలు త్యాగము మరియు తపస్సు. ఈ లక్షణాల ఆధారం పైన సదా త్యాగి మరియు తపస్వి దృష్టితో చూడండి, దైహిక దృష్టితో కాదు. శ్రేష్ఠ పరివారము కావున సదా శ్రేష్ఠ దృష్టిని ఉంచండి. ఎందుకంటే ఈ మహాపాపం ఎప్పుడు ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేయించలేదు. సదా ఏదో ఒక కర్మలో, సంకల్పంలో, సంబంధ సంపర్కంలో డిఫెక్ట్ అంటే లోపం లేక ఎఫెక్ట్ ప్రభావాల, అది లోపము కావచ్చు, ప్రభావం కావచ్చు, ఎత్తు పల్లాలలో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే దోషరహిత స్థితిని అనుభవం చేసుకోలేరు. అందువలన పూజ్య ఆత్మలకు బదులుగా పాపాత్ములుగా అయితే అవ్వడం లేదు కదా అన్నది గుర్తుంచుకోండి. ఈ ఒక్క వికారము ద్వారానే ఇతర వికారాలు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. కోరిక పూర్తి అవ్వకపోతే మొదట క్రోధమనే సహచరుడు వస్తాడు. కావున ఈ విషయాన్ని తేలికగా భావించకండి, ఇందులో నిర్లక్ష్యంగా అవ్వకండి. బాహ్యంగా శుభ సంబంధం ఉంది, సేవా సంబంధం ఉంది అనే రాయల్ రూపంలో పాపాన్ని పెంచకండి. ఈ పాపానికి ఎవరు దోషులుగా అయినా ఇతరులను దోషులుగా చేసి స్వయం నిర్లక్ష్యంగా సోమరులుగా అవ్వకండి. అంటే వారి మీద నెపం వేసేసి ఇతరుల పైన నేను దోషిని అని ఎప్పటి వరకు అయితే ఈ జాగ్రత్త ఉంచుకోరో అప్పటి వరకు ఈ మహా పాపం నుండి ముక్తి కాలేరు. ఏ విధంగానైనా మనస్స సంకల్పాలలోనైనా, మాటలు లేక సంబంధ సంపర్కాలలోనైనా విశేషమైన ఆకర్షణ ఉంది అంటే, గుర్తుకొస్తున్నారు అంటే ఇది కూడా మోహం యొక్క శాతమే. ఎప్పుడైనా ఏదైనా సూచన లభిస్తే దానిని ఆ సైగతోనే సమాప్తం చేసేయాలి. ఒకవేళ జిద్దుతో, మొండితనంతో రుజువు చేస్తే అలా కాదు ఇలా అని స్పష్టీకరణ ఇచ్చేందుకు చెప్పటానికి ప్రయత్నం చేస్తే దీని ద్వారా మీ పాపాన్ని మీరే స్పష్టీకరణ చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోండి. విషయాన్ని స్పష్టీకరణ చేయడంలో పాప రేఖను ఇంకా పొడవుగా చేసుకుంటున్నారు. అందువలన మీరు ఉన్నదే విశ్వ పరివర్తన కార్యములు అయినప్పుడు స్వపరివర్తనను చేసుకోవడమే తెలివైన పని. ఒకవేళ ఏమీ లేకపోతే ఏమీ చేయకండి, అంటే స్వపరివర్తన చేసుకొని ఆ విషయాలను నామరూపాలు లేకుండా సమాప్తం చేయండి. ఇది ఎందుకు, ఇలా ఎందుకు, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది ఇలా అనడం వాయుమండలము అనే అగ్నిలో నూనె వేయడం లాంటిది. అగ్నిని ప్రజ్వలితం చేయడం.
విషయాన్ని పెంచడం. అందువలన బిందువు పెట్టేయాలి. ఉందా లేదా అన్న వాదనలోకి వెళ్ళకండి. కానీ సంకల్పము, మాట మరియు సంపర్కంలో పరివర్తన తీసుకురండి. ఇదే ఈ పాపం నుండి రక్షించుకునే విధి. అర్థమైందా? బ్రాహ్మణ పరివారంలో ఈ సంస్కారము నామ రూపాలు కూడా ఉండరాదు. మంచిది. తర్వాత క్రోధ మహాభూతం అంటే ఏమిటో వినిపిస్తాను. ఇవే విశేషంగా అటెన్షన్ ఇవ్వాల్సిన విషయాలు. ఎవరైతే వచ్చారో వారు విశేషంగా శక్తిని నింపుకునేందుకు వచ్చారు. ఏ బలహీన సంస్కారము ఉన్నా దానిని సదా కొరకు సమాప్తం చేసుకునేందుకు వచ్చారు. కావున బలహీన సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకొని వెళ్ళండి. ఈ సమారోహాన్ని జరుపుకుంటారు కదా, ఇది విశేషంగా పాతవారి గ్రూపు. మీరు ఎప్పుడైతే ఈ సమారోహాన్ని జరుపుకుంటారో ఉత్సవంలాగా, అప్పుడు క్రొత్తవారు కూడా ఉమంగ్ ఉత్సాహాలలోకి వస్తారు. ప్రతి సంవత్సరం ఈ సమారోహాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది అని కాదు. ఒకసారి ఈ సమారోహణం జరిగిన తర్వాత మళ్ళీ సంపన్న సమారోహాన్ని జరుపుకోవాలి. సదాకాలం కొరకు సమాప్తి సమారోహాన్ని జరుపుకుంటారు కదా. ఇందులో మాతలు కూడా వచ్చేస్తారు. అదర్ కుమారుల అన్నలు కూడా వచ్చేస్తారు. కేవలం పాండవులే జరుపుకుంటారు అని కాదు. కుమారీలు కూడా జరుపుకుంటారు. అదర్ కుమారీలు మాతలు కూడా జరుపుకుంటారు. టీచర్లు కూడా జరుపుకుంటారు. అందరూ కలిసి ఈ సమారోహాన్ని జరుపుకోండి. సరేనా? కుమారీలు అంటే శక్తులు కదా, కనుక శక్తి రూప సమారోహాన్ని జరుపుకుంటారు కదా. మంచిది. సదా స్వయం పట్ల శుభచింతకులకు, సదా స్వపరివర్తన కార్యంలో మొదట నేను అనే పాఠంలో నెంబర్ 1లో వచ్చేవారికి, సదా సంకల్పాలు, మాటలు మరియు సంకల్పంలో సర్వుల పట్ల అనంతమైన స్మృతి స్వరూపులకు, సదా స్వచ్ఛత మరియు సావధానంగా అప్రమత్తంగా ఉండే వారికి, ఇటువంటి పవిత్ర పూజ్యాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులతో అవ్యక్త బాప్దాద మధుర మహావాక్యాలు. సదా తమను ప్రతి అడుగులో సాక్షి మరియు సదా తండ్రికి సాతిగా తోడుగా అనుభవం చేస్తున్నారా? ఎవరైతే సదా భృకుటి మధ్యలో ఉండే ఆత్మ నేను సాక్షి అనుకొని ఉంటారో వారు సదా కర్మలను చేస్తూ ప్రతి అడుగు వేస్తూ కర్మ బంధనాల నుండి అతీతంగా తండ్రికి ప్రియంగా ఉండే సాక్షి స్థితిని అనుభవం చేస్తున్నారా? ఏ కర్మేంద్రియము తన బంధనంలో బంధించరాదు. అలాంటి వారిని సాక్షి అంటారు. ఇలాంటి సాక్షిగా ఉన్నారా? ఏ విధమైన కర్మ తన బంధనంలో బంధించినట్లయితే వారిని సాక్షి అనరు, చిక్కుకునేవారు అంటారు. అతీతమైన వారు అని అనరు. ఎప్పుడు కళ్ళు కూడా మోసగించరాదు. శారీరక సంబంధంలోకి రావడం అనగా కళ్ళతో మోసగించబడడం. కావున ఏ కర్మేంద్రియము మోసగించరాదు. సాక్షిగా ఉండాలి. సదా తండ్రికి తోడుగా ఉండాలి. ప్రతి విషయంలో తండ్రి గుర్తు రావాలి. ఏదైనా విషయం వచ్చినట్లయితే ముందు తండ్రి గుర్తు వస్తారా, లేక నిమిత్తంగా ఉన్న ఆత్మ గుర్తుకొస్తుందా? సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆత్మలు సహయోగులు, కానీ తోడుగా సాతిగా ఉండేవారు కాదు. సాతి అయితే తండ్రి ఒక్కరే. సహయోగులను సాథీలుగా, జతగాళ్లుగా భావించడం తప్పు. కావున వారు సదా సేవకు సాతీలు. అంటే సేవలో తోడుగా ఉండేటటువంటి వారు. సేవలో కూడా సాతి తండ్రియే. వారు నిమిత్తంగా ఉండి సహయోగం ఇస్తున్నారు అని భావించండి. ఇలా సదా స్మృతి స్వరూపులుగా ఉన్నారా? ఏ దేహదారినైనా తోడుగా చేసుకున్నట్లయితే ఎగిరే కళ అనుభవము కాదు. అందువలన ప్రతి విషయంలో బాబా బాబాయే గుర్తు ఉండాలి. కుమారులు డబల్ లైట్గా ఉన్నారా? సంస్కార స్వభావాల బరువు కూడా లేదు. వ్యర్థ సంకల్పాల బరువు కూడా లేదు. దీనినే తేలికగా ఉండడం అని అంటారు. ఎంత తేలికగా ఉంటారో అంత సహజంగా ఎగిరే కళను అనుభవం చేస్తారు. ఒకవేళ కొద్దిగా అయినా శ్రమ చేయాల్సి వస్తే తప్పకుండా ఏదో ఒక బరువు ఉంది అని అర్థం. కావున బాబా
బాబా ఆధారాన్ని తీసుకొని ఎగురుతూ ఉండండి. ఇదే అవినాశి ఆధారం. ఇది ఆత్మిక యూత్ గ్రూప్, యువ వర్గం, శాంతికారి, కళ్యాణకారి గ్రూపు. సదా విశ్వంలో శాంతి స్థాపన కార్యంలో నిమిత్తంగా ఉన్నారు. వారు అశాంతి వ్యాపింపజేసే కుమారులు బయట ఉండేవారు. కానీ మీరు శాంతిని వ్యాపింపజేసేవారు. అలాగా తమను భావిస్తున్నారా? యూత్ గ్రూపుపై రాజకీయవేత్తలకు కూడా ఆశలున్నాయి. అంతేకాక బాప్ దాదాకు కూడా ఆశలున్నాయి. ఆశలు పూర్తి చేసేవారే కదా! పిల్లలు సదా తండ్రి ఆశలను నెరవేర్చే వారిగా ఉంటారు. కావున సఫలతా సితారాలుగా అయి ప్రభుత్వం వరకు మేము విజయ రత్నాలము అనే శబ్దాన్ని మారుమ్రోగించండి. ఏ గ్రూప్ వారు ఎక్కడ ఈ జెండాను మొదట ఎగరవేస్తారో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు మీ శక్తులను దుర్వినియోగం చేసుకోకండి. సదా మీపైన చాలా గొప్ప బాధ్యత ఉంది అని గుర్తుంచుకోండి. ఒకరు బలహీనంగా అయినట్లయితే ఒకరి వెనుక మరొకరికి కూడా సంబంధం ఉంటుంది. మేం బాధ్యత కలిగిన వారము అన్న స్మృతి సదా ఉండాలి. ఏ కర్మ మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారు. కావున మీరు సాధారణ కర్మలు చెయ్యరు. మీరు శ్రేష్ఠ కర్మలను చేసేవారు. సదా అచంచలంగా ఉండేవారు. మంచిది. వీడ్కోలు సమయంలో పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠాత్మలకు మరియు విశేషాత్మలకు బాప్దాదా మధువనం వరదాని భూమిలో సన్ముఖంగా చూస్తూ ప్రియ స్మృతులను ఇస్తున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ గనక రోజంతా ఇలాగే శుభంగా మరియు శ్రేష్టంగా ఉండాలి. ఆ రోజంతా ప్రియ స్మృతుల పాలనలో ఉండాలి. ఈ ప్రియ స్మృతులైతే శ్రేష్టమైన పాలన. సదా ఇదే పాలనలో ఉండండి. ఇదే ఈశ్వరీయ స్మృతి మరియు ప్రేమను ఆత్మలందరికీ ఇస్తూ వారిని కూడా శ్రేష్టంగా పాలన చేయండి. ప్రియ స్మృతులు పాలన చేసే ఊయల వంటివి. ఏ ఊయలలో పాలన జరుగుతుందో మరియు గుడ్ మార్నింగ్ శక్తిశాలి అమృతమనండి, లేక ఔషధమనండి, లేక శ్రేష్ఠ భోజనమనండి, ఏమన్నా ఆ విధంగా శక్తిశాలిగా తయారు చేసే గుడ్ మార్నింగ్ మరియు ప్రియ స్మృతుల ఊయల సదా ఇదే ఊయలలో ఉండండి. అంతేకాక ఇదే శక్తిలో సదా ఉండాలి. ఇలా సదా ఇదే స్వరూపంలో ఉండే సర్వ పిల్లలకు గుడ్ మార్నింగ్, నమస్తే, ఓం శాంతి.